నేటి దైవవాక్కు యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఈ వచనంలో వెలుగు లోకంలోనికి వచ్చెను అనగా ఎలా అని మనము ఆలోచిస్తే, యేసుక్రీస్తు ద్వారానే ఆయన రూపంలో వెలుగు ఈ లోకంలోనికి వచ్చినది. మానవులమైన మన గురించియు పాప విముక్తి గురించియు అద్భుతమైన సత్యాలను ఆయన లోకంలోనికి తెచ్చాడు. కానీ మనుషులు ఆయన్ని కానీ ఆయన క్రీస్తు తెచ్చిన సత్యాన్ని కానీ ఇష్టపడలేదు. మనుషులు వెలుగు సంబంధమైన వాటికి చోటివ్వక చీకటికి చోటు ఇస్తారు. అంతేకాదు, చీకటికి, దాపరికానికి, కపటానికి, అసత్యానికి, అజ్ఞానానికి చోటిచ్చి చీకటినే ప్రేమిస్తారు. వెలుగును ప్రేమింపక చీకటినే వెంబడిస్తారు. క్రీస్తు మాత్రమే వారిని దాని నుండి తప్పించగలడు. చీకటి క్రియలన్నిటినీ వెలుగు బయటపెడుతుంది. అందువలన వెలుగుకు దూరంగా ఉంటారు. అనగా క్రీస్తును, ఆయన సత్యాన్ని ప్రక్కన అనగా దూరంగా ఉంటారు. ఎప్పుడైతే క్రీస్తు వెలుగులో నడుస్తామో చీకటి క్రియలన్నీ విడిచి క్రీస్తు వెలుగులో నడుస్తూ అనుసరిస్తూ ఉంటాం. యోహాను 8:12 చూస్తే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అనగా దేవాతి దేవుడు లోకమంతటికి ఇచ్చిన వెలుగు యేసు ప్రభు. ఈ భూమికి సూర్యగోళం ఎలాగో అలాగుననే మానవాళికి యేసు ప్రభు అలాగే అనగా వెలుగులా ఉన్నాడు. ఆయన జీవితము, చర్యలు అన్నీ దేవుని గురించే. ఈ వెలుగు సత్యానికి అసత్యానికి తేడా చూపుతుంది. కనుక లోకమునకు వచ్చిన యేసుక్రీస్తుని కనుగొని వెంబడించి ఆయన వెలుగులో నడిచే గొప్ప భాగ్యము మనమందరము కలిగి ఉందుము గాక. ఆమేన్.